దేవుని స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెడ్డ దినాల్లో ఉన్నాం. మన సమయం దేవునికి ఎన్ని గంటలు గడుపుతున్నామని మనం ఆలోచించుకోవాలి. మన సమయాన్ని మనం వ్యర్థంగా ఖర్చు చేసుకున్నట్లయితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. వెళ్ళిపోయిన రోజు మళ్ళీ రాదు, రేపటి రోజు మంద కాదని దినాలు చెప్తున్నాయి. అయితే దావీదు మహారాజు అదే గమనించి, యెహోవా వద్ద నేను ఒక వరం అడిగితిని, దాన్ని వెతుకుతున్నాను. ఆయన సన్నిధిలో జీవితకాలం అంతా కూడా జీవించాలని ఎదుగుతున్నాడు. అలాగే మన దినాలు కూడా, మన జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో అడిగేవారుగా, వెతికేవారుగా, దేవుని ప్రసన్న చూసేవారుగా, దేవుని కొరకు అంగలార్చి అడిగేవారంగా, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన ఒక జీవితాల కొరకు దేవుని సన్నిధిలో ఫలించేవారుగా, దేవుని కోరుకున్న రీతిగా మనం దేవుని సన్నిధిలో ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు. దేవుడు వాక్యం దీవించును గాక.